ఆడ అలా ఉండడం నాకు నచ్చలేదు, వీడి ఇలా ఉండడం నాకు నచ్చలేదు. నీకెవర్రా నీకెవర్రా చెప్పింది వాడు నీకు నచ్చే విధంగా ఉండాలని? మీలో ఎవరైనా నా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? ఎవరైనా సరే, ఎలాగైనా సరే, నా ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం కావాలి. ఆర్ యు రెడీ? గెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలుసా? వచ్చాం పో. మనకంటూ ఏమనే ప్రత్యేకత ఉందా? నీకంటూ ఏదైనా ప్రత్యేకత ఉందా? నెంబర్ 3, నాన్న సరిగా చూసుకోలేదు, అమ్మ సరిగా చూసుకోలేదు, సమాజం నాకేం దిక్కు చూపలేదు, భగవంతుడేం నా మీద జాలి చూపలేదు, పోతాను అంటావు. నువ్వు పోవాలంటే కాలం రావాలి. లేదు నేనుగా పోతాను అంటే అది ఆత్మహత్య. భారత రాజ్యాంగం చట్టం ప్రకారం ఆత్మహత్య కూడా ఒక నేరమే. నీవుగా చనిపోవాలనుకున్నా ఒకవేళ బ్రతికితే చట్టం నిన్ను శిక్షిస్తుంది. ఈ సృష్టిది తప్ప, చట్టాన్ని తప్ప, నువ్వు చేసేది తప్ప. గెట్ ద పాయింట్. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. నీకే దిక్కులు చూడకు. నాకు అర్థమైంది, నీకు అర్థమవుతుందని నాకు అర్థమైంది. సచ్చాకేం సాధిస్తావు బాస్? ఈ దునియాలో ఉండే సాధించాలి. అరే పోతూ పోతూ మంచి పని చేసిపో, సమాజానికి మేలు చేసిపో, తోటివానికి మేలు చేసిపో. ఇలా నలుగురు మేలు చేస్తున్నప్పుడు నీకు నలుగురు ఆత్మీయులు ఏర్పడతారు, నీకు బ్రతకాలని ఆశ ఏర్పడుతుంది. అప్పుడు చేసుకో సూసైడ్. అయ్యబ్బా ఏంట్రా ఆలోచించేది? ఉత్త పుణ్యానికి రాలేదు, అది తెలుసుకో ముందుగా. ఆడ అలా ఉండడం నాకు నచ్చలేదు, వీడి ఇలా ఉండడం నాకు నచ్చలేదు. నీకెవర్రా చెప్పింది వాడు నీకు నచ్చే విధంగా ఉండాలని? లేదు కదా, వానికి నచ్చినట్టు వాడే ఉంటాడు. నీకు నచ్చకపోతే ఆ దారి వదిలి నీ దారిన పో. 2 పీకైనా దారిలో పెట్టు. అది చేత కదా, నీ పనిందో నువ్వు చూసుకో. ఇక్కడికి మనం ఏదో పీకడానికే వచ్చాం, అది ఖచ్చితం, నిశ్చితం. అది అయ్యేంత వరకు తొందరపడకు. ఇది వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసై బ్రతుకు బదనాం పాలు చేయకు బిడ్డ. నీలాగే ఈ భూమి మీద చీమలు, పందులు, కుక్కలు నా జీవాలు బతుకుతున్నాయి. నువ్వు కూడా బతికే. నీవు ఏం భారం కాదు ఈ భూమికి. నీలాంటి వాళ్ళను చాలా పోస్తూనే ఉంది ఈ భూమి. నువ్వెంత ఆలోచించి చూడు. నువ్వు ఏదో ఒకటి చేయగలరా నాయన? నీకు ఆ సత్తా ఉంది కానీ అది నీకు తెలియట్లేదు. చీకటి పడుతుంది, మనిషి జీవితం కూడా ఇలానే నడుస్తుంది. ఈ చీకటి సమయం రాకముందే నువ్వు చేయాలనుకున్నది, నువ్వు సాధించాలనుకున్నది నీకు దమ్ముంటే సాధించి నాతో మాట్లాడు. థ్యాంక్ యూ బాస్. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందులో ఒకరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత ఉన్న తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ మా నుండి దూరం అయిపోయాడు. ప్రతి మనిషి జీవితంలో మరణం అనేది చివరి అంతం. ఇలాంటి సంఘటనలకు కానీ, ఇలాంటి ఆలోచన కానీ బ్రతకండి, బ్రతికించండి, బ్రతికి చూపించండి. థ్యాంక్ యూ. మీ బాటసారి.